అమ్మ తేజ గారు, అమ్మ అనాథ శరణాలయం. నిజంగా పేరులోనే అమ్మ అని ఉంది. నిజంగానే అలాంటి అమ్మ ఫౌండేషన్ తోటి నిజంగా వారు ఎంతో మందికి సేవలు చేస్తూ పేరును కూడా మార్చుకుని అమ్మ అనే పదాన్ని నిజంగానే గర్భంలో ఉండి 9 నెలలు మోసిన తల్లి పేరు పెట్టుకోవడం నిజంగానే చాలా అదృష్టము. అలాంటి అమ్మ అనే పేరుతోటి ఈ రోజున మనకి విచ్చేసి సోషల్ ఆర్గనైజర్గా కానీ అలాంటి వ్యక్తి నిజంగా ఈ రోజున మనకి కంగ్రాచులేషన్ సార్. అలాగే తెలంగాణ ఆర్ట్స్ కల్చరల్ నుంచి అందుకుంటున్నారు ప్రౌడ్ ఆఫ్ ద నేషనల్ టాలెంట్ అవార్డ్ 2025. అలాగే జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్ ని సొంతం చేసుకుంటున్నందుకు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం సార్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. చాలా చాలా సంతోషంగా ఉన్నామండి. ప్రతి సంవత్సరం కూడా ఈ అమ్మ అనాథ శరణాలయం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చాలా అవార్డ్స్ని అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. అయితే మీ అందరికీ తెలియవలసిన విషయం ఏంటి అంటే అమ్మ అనాథ శరణాలయం 2010వ సంవత్సరంలో ప్రారంభించబడింది. మరి తేజ గారు ఈ ఆర్ఫనేజ్ హోమ్ని స్టార్ట్ చేశారు. దేవుడైతే ఒక అనాథ గుండెలో ఒక ఆశను పెట్టారు, అనాథగా పెరిగారు. ఆ బాధ ఎలా ఉంటుందో మరి సేవకులకి తెలుసు. ఆ బాధను తన గుండెలో పెట్టిన దేవుడు ఇంకా అనేక మందికి సేవ చేయాలి, తనలాంటి వారి కొరకు బ్రతకాలని మరి తను 18 సంవత్సరాలు ఉన్నప్పుడే ఆ వయసులోనే మరి తను చదువుతున్న సమయంలో మరి అన్ని ఫేస్ అవుతున్న సమయంలోనే మరి 2010వ సంవత్సరం అప్పుడు సేవకులకి 18 సంవత్సరాలు. మరి ఆ టైంలో సేవకులు మరి ఆర్ఫనేజ్ హోమ్ని స్టార్ట్ చేశారు. చిన్న బాబుతో ప్రారంభించారు. ఈ రోజున ఇంతమంది ఆశ్రయం పొందుతున్నారు. మరి ఎంతోమందికి మరి ఆర్ఫనేజ్ పెట్టడమే కాదు, చాలామంది ఆర్ఫనేజ్ హోమ్లో వృద్ధులు, విధవరాన్లు, అనాథులు ఇంకా చాలామంది ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. అయితే ఇక్కడ చేయడంతో పాటు బయట అనేకమైన సర్వీసెస్ చేస్తూ ఉన్నారు, అనేకమైన కార్యక్రమాలు. చాలామంది మరి చాలా భయంకరమైన స్థితిలో ఉన్న వారిని వారి కుటుంబాలను ఆదుకోవడము, మరి వారికి ప్రొవిజన్స్ ఇవ్వడము, అలా చాలా కార్యక్రమాలు. రోడ్లో మరి ఏ మెడికేషన్స్ లేక మరి రోడ్ మీద చాలా అనారోగ్యంతో ఉన్న వారికి సర్వీస్ అందిస్తూ ఉన్నారు. వారికి ట్రీట్మెంట్ విషయంలో కావచ్చు, బయట ఎంతోమంది ఉంటుండగా వారికి ఫుడ్ కావచ్చు, అంతా కూడా అండి మరి ఫ్రీ టైంలో అంతా కూడా ఈ సర్వీసెస్ చేస్తూ ఉంటారు. మేము అందుని బట్టి చాలా సంతోషిస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరము మరి ఈ బెస్ట్ సర్వీస్ అవార్డ్ని అందుకుంటున్నాం. ప్రాముఖ్యంగా ఈ 2025వ సంవత్సరంలో మేము మీ అందరితో ఈ చక్కని శుభవార్తను షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాము. అమ్మ తేజ గారికి మరి ప్రైడ్ ఆఫ్ నేషనల్ టాలెంట్ అవార్డ్స్ 2025 మల్టీ టాలెంట్ రికార్డ్ అటెంప్ట్లో మరి సేవకుల్ని గుర్తించి మరి అమ్మ తేజ గారిని గుర్తించి ఈ అవార్డ్ని తెలంగాణ ఆర్ట్స్ కల్చరల్ అకాడమీ వారు మరి ఈ అవార్డ్ని ఇవ్వడం జరిగిందండి. అక్టోబర్ 26న అనగా సండే ఈవినింగ్ మరి ఇది హైదరాబాద్లో మరి అమ్మ తేజ గారికి ఇవ్వడం జరిగింది. మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. మరి ఆ సందర్భంగానే మరి ఇక్కడ ఉన్న అమ్మమ్మ, తాతయ్య వాళ్ళు, పిల్లలు అందరూ కలిసి మరి డాడీకి కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ మరి ఎందుకంటే ఇక్కడ ఎంత కష్టమైన పరిస్థితులు ఉన్నాయో ఇక్కడ ఉంటున్న వారికి బాగా తెలుసు. మరి అన్ని విషయాల్లో కూడా మరి అమ్మ తేజ గారు చూసుకోవడం ఇదంతటిని బట్టి వీరందరూ కూడా మరి ఆ కృతజ్ఞత కలిగి ఈ రోజున ఒక చిన్న వారక్క చేస్తే ఇక్కడ ఉన్న వారు ఇక్కడ చేయాలని ఆశ కలిగి ఉన్నారు. మరి ఈ టైంలో వారి మాటల్ని విందాం. ప్రైజ్ లార్డ్ అందరికి. ఈరోజు మా అమ్మ అనాథ శరణాలయంలో మాకు అందరికీ ఒక పండుగ రోజు. ఎందువల్లంటే మా డాడీకి ఈ విధంగా అవార్డు రావడం అనేది మా అందరికీ చాలా సంతోషం. ఉదయం నుంచి అదే రాత్రి నుంచి మా డాడీ హైదరాబాద్ నుంచి ఎప్పుడొస్తారా అని మేము అందరం కూడా ఎదురు చూస్తున్నాం. అసలు రాత్రి అంతా కూడా చాలా ఆనందపడ్డాం. మా డాడీని పేరు పెట్టి పిలిచి అక్కడ అవార్డు ఇవ్వడం అనేది మాకు చాలా సంతోషం. ఎందువల్లంటే ఒక అనాథగా ఉండి మా డాడీ చిన్నప్పుడు ఎన్నో కష్టాలు పడి
ఎదిగి తర్వాత మమ్మల్ని ఎంతోమంది ఇప్పుడు 100 మంది 1000 మందిని కూడా ఇక్కడ పోషించే విధంగా డాడీని ఎంత ఎత్తి ఎదిగాడు. తర్వాత మళ్ళీ ఇక్కడ ఉన్న వారు అందరికీ కూడా చాలామందికి బయట కూడా ఎంతోమందికి కూడా ఎక్కడన్నా అనాథలు ఉన్నా ఎక్కడన్నా ఇబ్బంది పడుతున్నా వాళ్ళందరికీ కూడా ఎక్కడ ఇబ్బంది కలుగుతున్నా అక్కడ అందరికీ వెళ్ళి వాళ్ళందరికీ కూడా ప్రొవిజన్స్ బియ్యము అన్ని సరుకులు ఇవ్వడం చాలా సంతోషం. మేము కూడా ఇక్కడ ఆనందపడుతూ ఉంటాం మా డాడీ గురించి. ఎందువల్లంటే ఎంతో ప్రేమిస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరిని కూడా చిన్న బిడ్డలాగా మమ్మల్ని అందరినీ చూస్తుంటారు. ఎందువల్లంటే మేమందరం కూడా చాలా సంతోషపడుతూ ఉంటాం. లేచిన వెంటనే మమ్మల్ని అందరినీ కూడా పలకరిస్తారు. భోజనం మాతో పాటు తింటారు, మాతో పాటు ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక మీటింగ్లు ఉంటే మీటింగ్కి వెళ్తారు. మా అందరికీ కూడా చాలా ఆనందమైన రోజు ఈరోజు. మేమందరం కూడా చాలా సంతోషపడుతున్నాం, అందరం గర్వపడుతున్నాం. మా పండుగ రోజులాగా మేమందరం జరుపుకుంటున్నాం. మా డాడీకి ఇలాంటి అవార్డులు ఇంకా ఎక్కువ రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేమందరము కూడా కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరము కూడా దేవుణ్ణి అడుగుతూ ఉన్నాం. ఇలాంటి అవార్డులు, గొప్ప అవార్డులు కూడా రావాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. మా యొక్క అనాథ శరణాలయం అమ్మ తేజ అనాథ శరణాలయానికి అవార్డు రావటం చాలా గొప్ప విషయం. అయితే నాకు మాత్రం చాలా బాధగా ఉంది. ఎందుకంటే స్టేట్ లెవెల్లో వచ్చింది, నేషనల్ లెవెల్లో రావాలి. అది మా కోరిక.